ఒక్క బుల్లెట్ పేల్చలేదు, ఒక్క సైనికుడు బోర్డర్ దాటలేదు. కానీ బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. అలా కుప్పకూలడానికి ప్రధాని మోదీ వేసిన ఆ సీక్రెట్ స్ట్రాటజీ ఏంటి? అదానీ రాసిన ఒకే ఒక్క లేఖ ఢాకాని చీకట్లోకి ఎలా నెట్టేసింది? నమ్మిన చైనా వెన్నుపోటు పొడిస్తే బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి? ఈరోజు ఈ వీడియోలో మనం ప్రపంచాన్ని శాసించబోతున్న భారత సైలెంట్ స్ట్రైక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత బంగ్లాదేశ్లో భారత్ వ్యతిరేక శక్తులు ఒక్కసారిగా పడగవిప్పాయి. అక్కడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కరడుగట్టిన మతోన్మాదులు వీధుల్లోకొచ్చి ఇండియా అవుట్ అని అరవడం మొదలుపెట్టారు. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. భారతీయ నూనె, సబ్బులు, బట్టల్ని తగలబెట్టారు. వారికి పాకిస్తాన్ మరియు చైనా వెన్నుతట్టాయి. భారత్ని వదిలేయండి, మేం మిమ్మల్ని డెవలప్ చేస్తామని చైనా ఆశ చూపింది. కానీ వారు ఒక విషయం మర్చిపోయారు. సింహం మౌనంగా ఉంది అంటే అది భయపడి కాదు, తన వేట కోసం సిద్ధమవుతున్నట్టు. ఢిల్లీలో ప్రధాని మోదీ ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు, కానీ ఆయన పెన్ను మాత్రం నిశ్శబ్దంగా తన పనిని పూర్తి చేసింది. ఫ్రెండ్స్, మొదట బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కేవలం ఒకే ఒక పిల్లర్ మీద నిలబడి ఉంది. అది టెక్స్టైల్స్. మీరు వేసుకునే జారా, హెచ్ఎండ్ఎం, లెవిస్ వంటి బ్రాండెడ్ బట్టల వెనుక మేడ్ ఇన్ బంగ్లాదేశ్ ట్యాగ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు బంగ్లాదేశ్ ఇందులో అంతటి విజయం సాధించింది? ఎందుకంటే బంగ్లాదేశ్ ఒక పేద దేశం. ఎల్డీసీ లీస్ట్ డెవలప్డ్ కంట్రీ జాబితాలో ఉంది. దీనివల్ల ఐరోపా మరియు అమెరికా మార్కెట్లలో బంగ్లాదేశ్ వస్త్రాల మీద 0% పన్ను ఉంటుంది. అదే సమయంలో భారతదేశం నుంచి బట్టలు వెళ్లాలంటే 9 నుంచి 10% పన్ను కట్టాల్సి వచ్చేది. ఈ తేడా వల్ల ప్రపంచ కంపెనీలన్నీ భారత్ని వదిలి బంగ్లాదేశ్ వెళ్లాయి. ఇదే వారి గర్వానికి కారణం. బంగ్లాదేశ్లో ఇండియా అవుట్ నినాదాలు మిన్నంటున్న సమయంలో ప్రధాని మోదీ ఒక భారీ దౌత్య వ్యూహానికి తెరలేపారు. మార్చి 2024లో భారత్ ఈఎఫ్టీఏ, స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, లిక్టెన్స్టైన్ దేశాలతో టీఈపీఏ, ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనే $100 బిలియన్ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ సంతకం బంగ్లాదేశ్ పాలిట మరణ శాసనంగా మారింది. ఎలాగో తెలుసా? ఈ ఒప్పందం వల్ల భారతీయ వస్త్రాలకు కూడా ఐరోపా మార్కెట్లలో జీరో ట్యాక్స్ బెనిఫిట్ లభించింది. అంటే బంగ్లాదేశ్కున్న ఏకైక అడ్వాంటేజ్ని మోదీ ఒకే దెబ్బతో తుడిచిపెట్టారు. ఇప్పుడు అంతర్జాతీయ కంపెనీలు బంగ్లాదేశ్లో ఎప్పుడు గొడవలు జరుగుతాయో తెలియదు. అక్కడ ఫ్యాక్టరీలు తగలబడుతున్నాయి. మరి భారత్లో పన్నులు లేనప్పుడు మనం భారత్కి ఎందుకు వెళ్లకూడదు అని ఆలోచిస్తున్నాయి. దీని ఫలితంగా ద గ్రేట్ టెక్స్టైల్ మైగ్రేషన్ మొదలైంది. ఢాకాకు వెళ్లాల్సిన ఆర్డర్లు ఇప్పుడు తమిళనాడులోని తిరుపూర్కు, గుజరాత్లోని సూరత్కు మళ్లుతున్నాయి. గత 3 నెలల్లో బంగ్లాదేశ్లో ఏకంగా 400 గార్మెంట్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. వ్యాపారం దెబ్బతినడం ఒక ఎత్తు అయితే మనుగడ కష్టమవడం మరో ఎత్తు. బంగ్లాదేశ్కు కావాల్సిన విద్యుత్తులో చాలా భాగం భారత్లోని జార్ఖండ్లో ఉన్న అదానీ పవర్ ప్లాంట్ నుంచి వెళ్తుంది. షేక్ హసీనా ఉన్నప్పుడు బకాయిలు సక్రమంగా చెల్లించేవారు. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు భారత్ను తిడుతూనే ఉచితంగా విద్యుత్ కావాలని కోరుకున్నారు. బంగ్లాదేశ్ అదానీ పవర్కు చెల్లించాల్సిన బకాయిలు అక్షరాల $850 మిలియన్, సుమారు 7,000 కోట్లు. అదానీ గ్రూప్ స్పష్టమైన లేఖ రాసింది, డబ్బు ఇవ్వకపోతే పవర్ ఉండదు అని. సప్లైని సగం కట్ చేయగానే బంగ్లాదేశ్ చీకట్లోకి వెళ్లిపోయింది. ఢాకా, చటగావ్ వంటి నగరాల్లో 10 గంటల పవర్ కట్. ఇండియా అవుట్ అని అరిచిన నోళ్లే ఇప్పుడు భారత్ విద్యుత్ కోసం దీనంగా ఎదురుచూస్తున్నాయి. భారత్ డోర్స్ క్లోజ్ చేస్తే బంగ్లాదేశ్ ప్రభుత్వం పరిగెత్తుకుంటూ చైనా దగ్గరకు వెళ్ళింది. మాకు బిలియన్ల కొద్దీ లోన్ ఇవ్వండి, భారత్ ముఖం మీద కొడతామని అన్నారు. కానీ చైనా చెప్పిన సమాధానం విని మహమ్మద్ యూనస్ ప్రభుత్వానికి మతిపోయింది. చైనా ఏమందంటే, మా దగ్గర ఉచితంగా ఇవ్వడానికి డబ్బు లేదు, మీకు లోన్ కావాలంటే మీ మొంగలా మరియు చటగావ్ ఓడరేవుల్ని మాకు రాసివ్వండి, మీ భూముల్ని మాకు లీజుకి ఇవ్వండి. అంటే భారత్ నుంచి తప్పించుకోవాలని చూస్తే చైనా మొత్తం దేశాన్నే మింగేయాలని చూస్తోంది. ఇదే డెట్ ట్రాప్ డిప్లొమసీ. ఫ్రెండ్స్, అసలైన భయంకరమైన వార్త ఇది. 2026 సంవత్సరంలో బంగ్లాదేశ్ అధికారికంగా ఎల్డీసీ అంటే పేద దేశం హోదా నుంచి బయటికి రాబోతోంది. అంటే ఇప్పటివరకు పేదరికం కార్డు చూపి వారు పొందిన అన్ని రాయితీలు రద్దవుతాయి. ఒకవైపు విద్యుత్ లేదు, మరోవైపు ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి, ఇంకోవైపు విదేశీ మారక నిల్వలు నిండుకున్నాయి. దీనికి తోడు 2026 నుంచి పన్నుల భారం. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం 2026 నాటికి బంగ్లాదేశ్ ఆర్థికంగా పూర్తిగా దివాళా తీసి శ్రీలంక కంటే దారుణమైన స్థితికి చేరుకుంటుంది. 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కు విముక్తి కలిగించడానికి భారత్ తన వేలాది మంది సైనికుల్ని బలిచ్చింది. ఈరోజు అదే దేశంలో హిందువులపై దాడులు జరగడం, భారత వ్యతిరేకత పెరగడం అనేది కేవలం ఒక దేశానికి చేసిన ద్రోహం కాదు, చరిత్రకే చేసిన ద్రోహం. అందుకే ప్రకృతి కూడా భారత పక్షానే నిలబడింది. అదానీ పవర్ ప్లాంట్ కేవలం బంగ్లాదేశ్ కోసమే ఒక ప్రత్యేక ట్రాన్స్మిషన్ లైన్ నిర్మించింది.
అంటే ఆ విద్యుత్తుని భారత్ వాడుకోలేదు, కేవలం బంగ్లాదేశ్కే ఇవ్వాలి. ఇప్పుడు వారు పేమెంట్ ఆపేస్తే అదానీ గ్రూప్ ఆ విద్యుత్తును ఆపేసి ఆ లైన్ను భారత గ్రిడ్కి అనుసంధానం చేసే ప్లాన్లో ఉంది. ఇది జరిగితే బంగ్లాదేశ్కి ఇక ఎప్పటికీ భారత్ నుంచి పవర్ అందదు. టెక్స్టైల్ రంగంలో భారత్ సాధించిన ఈ విజయం వల్ల మన దేశంలోని తిరుపూర్, సూరత్లలో లక్షలాది కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. విదేశీ పెట్టుబడిదారులు ఇప్పుడు బంగ్లాదేశ్లో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. మోదీ PLI స్కీమ్ ఈ అవకాశాన్ని వాడుకోవడానికి మన కంపెనీలకి కొండంత బలాన్ని ఇస్తోంది. బంగ్లాదేశ్ ఇప్పుడు ఒక విష వలయంలో చిక్కుకుంది. పాకిస్తాన్ దారిలో నడిచి ఇస్లామిక్ ఛాందస్వాదాన్ని ప్రోత్సహిస్తే వారికి మిగిలేది వినాశనం మాత్రమే. మహమ్మద్ యూనస్ ఒక ఆర్థికవేత్త కావచ్చు, కానీ రాజకీయాల్లో ఆయన చైనా మరియు పాకిస్తాన్ చేతుల్లో పావుగా మారిపోయారు. భారత్ తన తలుపులు పూర్తిగా మూయలేదు. మనం కేవలం మన హక్కుల కోసం పోరాడుతున్నాం, బకాయిలు అడుగుతున్నాం, మన గౌరవాన్ని కాపాడుకుంటున్నాం. బంగ్లాదేశ్ తన తప్పు తెలుసుకుని భారత్తో మళ్లీ స్నేహం చేస్తేనే ఆ దేశం బతుకుతుంది. లేదంటే 2026లో వారు గడ్డి తినాల్సి వస్తుంది. అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఇప్పుడు ఒక కొత్త మంత్రాన్ని జపిస్తున్నారు. అది చైనా మరియు బంగ్లాదేశ్ తప్ప మరెక్కడైనా అని. గతంలో కంపెనీలు చైనాకు ప్రత్యామ్నాయంగా బంగ్లాదేశ్ని చూసేవి. కానీ అక్కడ హిందువులపై జరుగుతున్న అకృత్యాలు, దేవాలయాల కూల్చివేత మరియు వీధుల్లో మతోన్మాదుల తాండవం చూసిన తర్వాత విదేశీ కంపెనీలు వణికిపోతున్నాయి. ఫ్యాక్టరీలు తగలబడుతున్న దేశంలో చట్టం అమల్లో లేని చోట తమ బ్రాండ్ పరువు పోతోందని H&M, జారా వంటి దిగ్గజాలు భయపడుతున్నాయి. దీనివల్ల ఆ ఆర్డర్లన్నీ ఇప్పుడు తిరుగు లేకుండా భారత్ వైపు మళ్లుతున్నాయి. ఢాకాలో ఆగిపోయిన ప్రతి మిషన్ చప్పుడు తమిళనాడులోని తిరుపూర్లో ఒక కొత్త ఉద్యోగాన్ని సృష్టిస్తోంది. ఇది భారత్ సాధించిన ఆర్థిక విజయం. బంగ్లాదేశ్ 2026లో LDC అంటే లీస్ట్ డెవలప్డ్ కంట్రీ హోదా నుంచి బయటికి రావడం అంటే అది కేవలం గౌరవప్రదమైన విషయం కాదు, అది ఒక ఆర్థిక ఉరితాడు. ఇప్పటివరకు ఆ దేశానికి ప్రపంచ బ్యాంక్ మరియు IMF నుంచి అత్యంత తక్కువ వడ్డీకి సాఫ్ట్ లోన్స్ లభించేవి. 2026 తర్వాత ఆ సదుపాయం రద్దవుతుంది. అప్పుడే అసలైన సినిమా మొదలవుతుంది. ఒకవైపు అదానీ పవర్కి కట్టాల్సిన 7,000 కోట్ల బకాయిలు, మరోవైపు చైనా నుంచి తీసుకున్న అప్పుల వడ్డీలు. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ బంగ్లాదేశ్ తన రిజర్వులన్నీ పూర్తిగా కోల్పోతుంది. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం వచ్చే 2 ఏళ్లలో బంగ్లాదేశ్లో నిత్యావసర వస్తువుల ధరలు 300% పెరిగే అవకాశం ఉంది. అంటే ఒక కేజీ బియ్యం కొనాలన్నా సామాన్యుడు రక్తం చిందించాల్సి వస్తుంది. చాలామంది అనుకుంటున్నారు చైనా సాయం చేస్తుందని, కానీ చైనా వ్యూహం వేరు. వారు బంగ్లాదేశ్ని కాపాడడానికి రాలేదు, ఆ దేశంలోని స్ట్రాటజిక్ అసెట్స్ని స్వాధీనం చేసుకోవడానికి వచ్చారు. చైనా ఇప్పటికే బంగ్లాదేశ్ విద్యుత్ మరియు నౌకాయాన రంగాల్లో తన పట్టును బిగించింది. ఒకవేళ బంగ్లాదేశ్ అప్పు తీర్చలేకపోతే శ్రీలంకలోని హంబంతోట పోర్టులాగే బంగ్లాదేశ్లోని చటగావ్ పోర్టు కూడా చైనా పరమవడం ఖాయం. ఇది భారత భద్రతకు ముప్పు కలిగించే విషయమే అయినా బంగ్లాదేశ్ తన చేజేతులా తన సార్వభౌమాధికారాన్ని చైనాకు అప్పగిస్తోంది. ఇప్పటికే బంగ్లాపై కన్నేసిన చైనాకు ఇది గోల్డెన్ ఛాన్స్. బంగ్లా ఎంత కుప్పకూలితే చైనాకు అంత లాభం. భారతదేశం ఇప్పుడు ఎవరికీ భయపడే స్థితిలో లేదు. మనం శాంతిని కోరుకుంటాం, కానీ మన వెన్నులో పొడిస్తే మాత్రం ఎలా బుద్ధి చెప్పాలో మనకు తెలుసు. మోదీ సైలెంట్ స్ట్రైక్ బంగ్లాదేశ్కు ఒక హెచ్చరిక. పొరుగు దేశాన్ని మనం మార్చుకోలేం, కానీ ఆ పొరుగు దేశానికి తన పరిమితులేంటో గుర్తు చేయగలం, మన సత్తా ఏంటో చూపించగలం. బంగ్లాదేశ్ ఇప్పటికైనా తన తప్పు తెలుసుకుని మతోన్మాదాన్ని వీడి భారత్తో స్నేహాస్తం అందిస్తుందా, లేక పాకిస్తాన్ దారిలో నడిచి నామరూపాలు లేకుండా పోతుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది. అధికారం ఉన్నప్పుడు అహంకారం ఉండకూడదు, బలహీనంగా ఉన్నప్పుడు బుద్ధి ఉండాలి. బంగ్లాదేశ్ ఈ రెండింటినీ కోల్పోయింది. భారత్ తీసుకున్న ఈ ఆర్థిక ప్రతీకారం గురించి మీరేమనుకుంటున్నారు? మీకేమనిపిస్తోంది? భారత్ బంగ్లాదేశ్కి సాయం చేసి క్షమించాలా, లేక వారిని వారి గతికే వదిలేయాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో జై హింద్ అని రాస్తూ తెలియచేయండి. మీ ప్రతి కామెంట్ మాకు చాలా ముఖ్యం. మా ఈ విశ్లేషణ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వందే మాతరం. జై హింద్, జై భారత్, జై భారత్.